ఆ వీడియో చూసిన తర్వాత నారా లోకేష్ గారు కాల్ చేసి సమస్యను పరిష్కరించమని స్పష్టంగా ఆదేశాలు నాకు ఇవ్వడం జరిగింది. వెంటనే రెవెన్యూ అధికారులని, పోలీస్ అధికారులని సమన్వయపరిచి రికార్డ్స్ తీసుకొని ఫీల్డ్ మీదకి అధికారులను పంపించి గ్రామ ప్రజల్ని అందరినీ అక్కడికి పిలిపించి అక్కడ జవాన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో లేకుండా కర్ణాటక ప్రాంతంలో ఉండడం వల్ల చాలాసార్లు గతంలో కూడా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులకి జవాన్ కుటుంబ సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు రాకపోవడం ఇట్లా ఆలస్యమైంది. అయితే మొన్నటి రోజు స్పష్టంగా నారా లోకేష్ గారి ఆదేశాలు, జవాన్ గారి వీడియో చూసిన తర్వాత అధికారులను సమన్వయం చేసి ఇమీడియట్లీ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. త్వరలో మేము అధికారులు కలిసి వాళ్ళకి రికార్డ్స్ అప్పగించబోతా ఉన్నాం. జవాన్ గారు మాట్లాడిన ప్రతి మాట వాస్తవమే. గతంలో నిర్లక్ష్యం జరిగింది. మొదటిసారి మా దృష్టికి రావడం జరిగింది. నారా లోకేష్ గారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఫీల్డ్ మీదకి పోయి అధికారులు మీరు సమన్వయం చేసుకొని జవాన్కి న్యాయం చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన 5-6 గంటల్లోనే సమస్యని పరిష్కరించాం. ఆ గ్రామంలో ఉన్న ప్రజల్ని కూడా అందరినీ పిలిచి వాస్తవం ఏందని అడగడం జరిగింది. అక్కడ అది అసైన్ ల్యాండ్ వేరే ఎస్సీలు సాగులో ఉన్నారు. అక్కడ వేరే వాళ్ళు సాగులో ఉన్నారు. వీళ్ళు బయట ఉండడం వల్ల చట్టం జవాన్ కుటుంబం వైపు ఉంది, న్యాయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ వైపు ఉంది. ఇద్దరిని కూర్చొని సమన్వయం చేసి చట్ట ప్రకారం ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది.